నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, బీఆర్ఎస్ తప్ప జగన్ కి సపోర్ట్ చేసేది ఇంకెవరున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి అండ్ ప్రముఖ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. మీ విశ్లేషణ ఏంటి సార్ ఈ విషయంలో? ఏదో బీఆర్ఎస్ ఉంటే కదా బీఆర్ఎస్ ఈయన సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ ఈయన పరిస్థితి ఎంతో అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి అంతే. ఇక్కడికి యాక్చువల్గా ఈయన సీట్లు గెలుచుకోలేక అయోమయ పరిస్థితుల్లో, దయనీయమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే వాళ్ళు గెలుచుకొని కూడా వాళ్ళ మనుషులందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి వారు ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. పార్టీ ఉనికికే, పార్టీ అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు చేయరు. అంటే ఏమాత్రం భుజాల మీద తలకాయ ఉన్నవాడు ఎవడు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయడు. అన్ని సమస్యల్ని డబ్బుతోనే పరిష్కరించుకుందాం అనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి తాలూకు తెలివి తక్కువతనానికి మనం జాలిపడాలి. ఇక్కడ జనాల మనసుల్లో గెలుచుకోవాలి. అలాగే మన మీద ఉన్నటువంటి నాయకుల తాలూకు అభిమానాన్ని కూడా గెలుచుకోవాలి, అవసరం ఉంది. ఇప్పుడు ఎవరు రికమెండేషన్ చేస్తే రామ్మోహన్ నాయుడికి విమానయాన శాఖ ఇచ్చారు, ఎవరు రికమెండేషన్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాడికైనా ఓ ప్రాతినిధ్యం కల్పించారు. అన్ని విషయాలు కనుక నీకు ఎప్పుడు నేను గొప్పవాడినని గుండెకి చిట్టాసం రాసుకొని ఇసుకలో పొర్లితే ఒక్క రేణు కూడా అంటుకోదు అంటారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఈయన బీఆర్ఎస్ వాళ్ళు ఆయన కూడా ఉంటే జగన్మోహన్ రెడ్డి అవినీతితో వాళ్ళు కూడా బాగా ఉంటుంది కదా ఎదురికి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు సహాయం ఎలక్షన్ టైంలో చేశారనేటువంటి ప్రచారం అవుతుంది. కనుక ఏదైనా నిందలు నిష్ఠూరాల్లో భాగం పంచుకోవడానికి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధంగా లేరు. ఆ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఉన్నారు. అసలు 4 రోజులు నోరు మూసుకొని కూర్చొని జరిగిన దానికి పశ్చాత్తాపడి ప్రజలకు క్షమాపణ చెప్పుకొని ఏదైనా అభివృద్ధి దిశగా నువ్వు కూడా వాళ్ళతో పార్టీతో సహకరిస్తే నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఇంప్రెషన్ మారుతుంది. అంతేకాకుండా అది డే 1 నుంచి వాళ్ళని తగులుకుంటుంటే ఎలాగవుతుంది? హనీమూన్ పీరియడ్ వరకు చూద్దామని మీ మంత్రులే అన్నారు కదా. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తాలూకు లక్షణం ఏంటంటే కుక్కుడు స్టోరీస్ ఇస్తున్నారు. ఆ మీడియా ఇన్ఛార్జ్ ఎవరో కానీ మైండ్ గేమ్ ఆడుతున్నారు అన్నమాట. లేదు బీఆర్ఎస్ మాతో ఉంది అని చెప్పుకోవడానికి. ఈరోజు పరిస్థితి ఏమిటంటే బీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్తో ఉన్నా ఇద్దరిని డిస్కార్డ్ చేసి బయటికి తోసేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరు మాతో ఉన్నారని చెప్పుకుంటే ఏమి లాభం చెప్పండి? అందువల్ల తెలంగాణ ఇప్పుడు డిఎంకే పార్టీ మాతో ఉందని చెప్పుకోమని చెప్పండి, అది కౌంటబుల్. అది కానీ ఇక్కడ మీ ఇద్దరు డిస్కార్డ్ అయిపోయారు. మీ ఇద్దరిని ప్రజలు నమ్మటం లేదు. నీకు పనికి మాలినటువంటి అంటే పూర్తిగా అన్పాపులర్ అయినటువంటి బాగా దాన్ని ఏమంటారు ఫెయిల్యూర్ అయినటువంటి మ్యాండేట్ ఇచ్చారు. కనుక ఈ ఫెయిల్యూర్ మ్యాండేట్తో నువ్వేం చేయగలవు చెప్పు? ఇది ప్రోపగండా పుకారే తప్ప దీంతో నువ్వేమన్నా చేయగలవా? అలాగే 24వ తారీఖున అక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. దాన్ని లైట్గా తీసుకోమని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నాడు. లైట్గా తీసుకుంటే ఒక నానుడు ఉంది, రావణాసురుడికి పర్వాలేదు అనుకుంటుండగానే 10 తలకాయలు పోయాట. అలా నువ్వు లైట్గా తీసుకుంటే నీ పరిపాలన సజావుగా సాగనయ్యడు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆలోచించండి, ఇంకా 40-50 రోజులు కాకముందే ఎన్ని వైరుధ్యాలు, ఎన్ని వైవిధ్యాలు, ఎన్ని ప్రశ్నలు, వేళోకాలం చేయడం, ట్రోల్ చేయడం చేస్తున్నారు. ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటే 10 మందికి కూడా 10 పదులు ₹1,00,000 ఇంటి చేస్తుంది అని ఇలాగ వేళాకోళం చేస్తున్నారు. ఈ నోరు కట్టించండి. మీది అభివృద్ధి శూన్యం అంటున్నాడు. మా అమ్మకు వందనం దాన్ని విమర్శించాడు. ప్రతి ఒక్క దాన్ని విమర్శిస్తున్నాడు కదా. దానికి సరైన సమాధానం చెప్పకుండా లైట్ తీసుకోమంటావేంటి? నువ్వు చెప్పకపోతే నీ తాలూకు మంత్రులు ఎవరైనా చెప్పాలి.
అంటే సార్ ఇప్పుడు బిఆర్ఎస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది వైసీపీకి అని చెప్పేసి అంటున్నాం, కానీ ఇండైరెక్ట్ గా బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి చాలా సార్లు మనమే మాట్లాడుకున్నాం కదా సార్. ఆ బీజేపీ ఒకప్పుడు నాట్ నవ్వు, బీజేపీ ఏంటంటే అవసరం కోసం ఎదురు చూస్తుంది. అంటే ఇప్పుడు అవసరం లేదంటారా? వాళ్ళకి అవసరం ఉండదు, వాళ్ళు రాజ్యసభ అయిపోయినట్టు అవసరం ఉండదు. ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి మీ వెనక బలం లేకపోతే ఎవరండి మిమ్మల్ని లైక్ చేస్తాడు? ఆ రోజు సుభాష్ చంద్రబోస్ వెనక వన్ మ్యాన్ ఆర్మీ అంటారు చూసారా, బలం ఉంది కాబట్టి బ్రిటిష్ వాడు వీళ్ళందరినీ లెక్క చేయలేదు, సుభాష్ చంద్రబోస్నే లెక్క చేశాడు. ఈరోజు ఏంటంటే పవన్ కళ్యాణ్కి బలం ఉంది కాబట్టి మోదీ ఇంకెవరిని లెక్క చేయలేదు, పవన్ కళ్యాణ్ లెక్క చేస్తున్నాడు. కొన్ని కంపారిజన్స్ ఉంటాయి, దీనివల్ల ప్రమాదం లేదు. కానీ నేను ఇక్కడ చెప్పే సమాధానం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏ ఆరోపణ చేసినప్పుడు కూడా మీరు ఒక శ్వేతపత్రం లాంటి సమాధానాన్ని ఇవ్వాలి, ఇచ్చి ప్రజల్ని కన్విన్స్ చేయాలి. లేకపోతే ఏమిటంటే కొన్నాళ్ళకి బ్రాహ్మణుడు నల్లమేక కథ అయిపోతుంది. అది తెలిసిందే కదా, యజ్ఞం కోసం నల్లమేకను తీసుకెళ్తాడు. ఇది మన అధినాయకుడు సృష్టించినట్టుగా నలుగురిని సృష్టించాడు. ఏమయ్యా యజ్ఞానికి కుక్కను తీసుకెళ్తాను అన్నాడు, పొడవనే ఎప్పుడో కొన్నాను నేను మేకని అన్నాడు. రెండో వాడు కుక్కే అన్నాడు, అదేంటయ్యా నీకేం మతిపోయింది, నేను మేకను కొని తీసుకెళ్తున్నా అన్నాడు. మూడోడు కూడా కుక్కే అన్నాడు. ఏమో నా తలకు మతి భ్రమించిందేమో, నాకేం మొదటి నుంచి కూడా ఏదో స్థిరత్వం లేకుండా పోయింది అన్నాడు. నాలుగో వాడు కుక్క అనేసరికి వదిలి పారిపోయాడు, ఆ మేకను వాళ్ళు తీసుకొని పారిపోయారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అదేదో కళ్ళు మూసుకొని వీళ్ళు ఊరుకోవడం కాదు, ఇవన్నీ నిజాలు అవుతాయన్నమాట. 10 సార్లు 10 అబద్ధాలు చెప్పినట్టయితే 10 అబద్ధాలు కలిసి ఒక నిజం అవుతుంది. అది చంద్రబాబు నాయుడు ఆలోచించుకొని ఆయన పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్య. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా.